హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనకైతే పండ్ల సీజన్ వచ్చేసింది కదా, మనకైతే మిరపండ్ల సీజన్ వచ్చింది కదనండి. నేనైతే కొరియం పచ్చడి పెడుతున్నా. కేజీ అయితే తీసుకొచ్చానండి. కేజీకి ఎల్లిపాయలు అయితే కొన్ని తీసుకున్నా. 200 గ్రాములు చింతపండు తీసుకున్నా అండి. ఇంకా ఇది ఫ్రెష్ చేయాలి అంటే అంత అవి ఈకలు తోకలన్నీ తీయాలి, దాన్ని పీచు లేకుండా తీయాలి. కొరియం పచ్చడి నూరితే పిల్లలకు బాక్స్లకు అయితే పిల్లలకు తింటారని సీజన్ మంచిగా ఇప్పుడు వచ్చింది. చింతకాయ కూడా వస్తుందండి, కానీ ఇంకా నేను చింతకాయ తేలేదు. ప్రస్తుతానికైతే ఇవి పెడుతున్నా. అందులో జీలకర్ర కొంచెం వేయాలి. మెంతుల ప్యాకెట్ ఉందండి, తీసుకొస్తాను, చూపిస్తాను. ప్రిపరేషన్ మొత్తం చూపిస్తాను నేను ఎలా పెడుతున్నానో. నాకు ఈ పచ్చళ్ళు పెట్టడం మా ఇంటి దగ్గర దుర్గా ఆంటీ అని ఉండేదండి. అయితే ఆంటీని అడిగితే చూపించేది. ఎందుకు భయపడతావు, ఏముంది అల్ల పెట్ట, ఇట్లే రా అనురాధ, నా పేరు అనురాధ, రాధిక, 2 కదనండి. ఆంటీ అనురాధ అనేది. ఏముంది రా ఇట్లనే పెట్టడం, ఏం లేదన్నానని మామిడికాయ చింతకాయ అన్నీ చూపించిందండి ఆంటీనే నాకు, దుర్గా ఆంటీ. మా పక్కనే ఉంటారు, మాకు ఆ ఇంటికాడ ఉన్నప్పుడు. ఏ పచ్చడి అడిగినా కూడా ఇగో గింతే, ఏం లేదు, సింపుల్గా పెట్టుకోవచ్చు అని చెప్పేది. ఇక ఆంటీ పెట్టి చూపెట్టడం వల్ల ఇక అన్ని అలవాటు అయిపోయింది. నేనే పెట్టుకుంటాను, నాకు ఎవ్వరు పెట్టరు. పచ్చళ్ళు కారం కొట్టియడం అన్నీ నేనే చేస్తాను. ఎవరిని అడిగే పనే లేదు. ఇక ఊకే రాకపోతే అందరిని బతలాడాలి. ఇది ఎట్లా, ఉప్పు ఎక్కువ అయితేమో, కారం ఎక్కువ అయితేమో అని. కొలతలు ఆంటీ చెప్పడం కూడా కొలతలు లెక్క చెప్పింది. మామూలుగా నేనైతే అందాజ ప్రకారమే వేస్తా అండి, ఎక్కువ అందాజ ప్రకారమే. అయితే కేజీకి 1/2 కేజీ ఉప్పు పోసుకోవాలి మనం. చింతకాయ అయినా సరే ఈ పండ్లకు కేజీకి 1/2 కేజీ, చింతకాయ కూడా అంతే, కేజీకి 1/2 కేజీ ఉప్పు. ఖచ్చితంగా కొలతనే గది. ఇట్లా నీట్గా ఒకవైపు తడి చేసినా ఒకవైపు పొడిగా ఉందండి. ఇట్లా నీట్గా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి కాయలు. నల్లగాయ పచ్చడి ఎప్పుడు పెడతారమ్మా? నల్లగాయ పచ్చడి 1 కేజీ తీసుకొచ్చిన అండి. ఉసిరికాయలు పెడతాను, అవి కూడా ఇది అయిపోయినాక అవి పెడతా. పచ్చడి ఏం లేవు పచ్చళ్ళు అన్నీ. ఇక ఏదైనా పచ్చడి ఉంటేనే అన్నం తినబుద్ధి అవుతుంది. అన్నం, చట్నీలు, పచ్చడి గిట్నే ఏదన్నా టిఫిన్లు చేసినప్పుడు మంచిగా పనిపిస్తుంది. మీ మణికంటకైతే మామిడికాయ ఇష్టం అండి. మామిడికాయ పెరుగన్నం చాలా ఇష్టం, పానమైన. ఓకే అండి, ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తాను. చూడండి, చింతపండు అయితే కేజీకి 1/2 కేజీ 200 గ్రాములు తీసుకోవాలండి, కరెక్ట్ కొలత. 1/2 కేజీ ఉప్పు, ఎల్లిపాయలు లడ్డు అండి, ఇవి ఒక 2 గడ్డలు తీసుకున్నా. ఆవాలు స్పూను, మెంతులు 1/2 స్పూను, ఇవి 1/2 స్పూను జీలకర్ర. ఇవైతే ఇట్లా కట్ చేసిన అండి, మిక్సీలో వేస్తా కాబట్టి మెత్తగావు, అందుకనే కట్ చేశాను. చింతపండు అయితే ఈ పీచు అనేది ఇట్లా ఉంటుంది కదా, ఇది తీసేసుకోవాలి. మొత్తం తీసేసుకొని నీట్గా చేసుకోవాలి. నువ్వు తింటావా మని? మీ మణికంటకైతే పెరుగులనే ఇష్టం, అన్నంలో తినడు ఎక్కువ, తక్కువ. మా అక్క పచ్చడి అంటే ఇష్టం, కానీ మొక్క మీద కురుపులు అయితే. ఓకే అండి, మనీ మెంతులు అది ఆవాలు, ఇవన్నీ క్లీన్గా తుడుచుకున్నానండి. 1/2 సేరు ఉప్పు, దొడ్డుప్పు, ఇవి ఆవాలు 1 స్పూను, మెంతులు ఎక్కువ వేయొద్దండి కొరివి పచ్చళ్ళు పండ్ల పచ్చళ్ళ
కొద్దిగా వేసుకోవాలి టేస్ట్ కోసము. 1/2 స్పూన్ వేస్తున్నా నేనైతే, ఎక్కువ వద్దు, తక్కువ. జీలకర్ర మెంతులు ఎక్కువ ఉంటే మంచిగా అనిపించదు కొరివి పచ్చడి. 1/2 స్పూన్. కొంచెం జీలకర్ర అండి, మెంతులు 1/2 స్పూను, 1/2 స్పూను జీలకర్ర. ఎక్కువ ఏమేయొద్దు, ఎందుకంటే ఇది కొరివి పచ్చడి కాబట్టి అంత టేస్ట్ ఉండదు. వేస్తే టేస్ట్ కోసం కొంచెం వేస్తున్నా అంతే. అన్న ఏం చేస్తున్నా? అన్న బాగున్నా? అన్నకాయ మేము పచ్చడి పెట్టుకుంటున్నాను. కొరివి పచ్చడి, చింతకాయ పచ్చడి, కాందకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి. ఇంకా ఈ కప్ అయితే పావుసేరు ఉంటుందండి, కేజీకి పావుసేరు లెక్క పెట్టుకున్న. ఇది మిక్సీలో వేస్తా కాబట్టి ఇంకో ఇలా అయితే కట్ చేసుకొని వేయాలి, మంచిగా అవుతుంది మిక్సీలో. పెట్టుకున్న అన్ని పచ్చళ్ళు చల్లటి వాటర్ వల్ల వేడి పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నంలా వేడి పచ్చడి మంచి పుల్ల పుల్ల పచ్చడి. లంచ్ బాక్సులలోకి బాగుంటుంది. చెప్పు, ఎవరెవరికి పనికి వస్తుందో పచ్చడా? లంచ్ బాక్సులకు పనికి వస్తుంది, పెరుగు అన్నంకి పనికి వస్తుంది. పెరుగు అన్నంలకైతే, గడ్డ పెరుగులకైతే సూపర్ ఉంటుంది. గడ్డ పెరుగులకు అతనే పుల్ల పుల్లగా తినబుద్ది. ఓకే అండి, మెంతులు అయితే వేయించుతున్నా. దోరగా వేగాలండి, టేస్ట్ బాగుంటుంది చట్నీ. ఎంత మంచిగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆవాలు జీలకర్ర అయితే వేస్తున్నానండి. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఓకే, చిటపట అన్నాయండి, ఆవాలు అయిపోయింది. ఓకే అండి, ఇవైతే మిక్సీ వేసుకుందాం. అంటే జీలకర్ర కొంచెం, మెంతులు, ఆవాలు పొడి చేద్దాం. ఇదైతే మిక్సీ మాత్రం నీట్గా కడుక్కొని తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలండి, ఎందుకంటే పచ్చడి అయితే ఖరాబ్ అవుతుంది. చూడండి, మిక్సీ అయితే పట్టినా, తర్వాత కలుపుకుందాం. మూడు వాయిలు అవుతుంది. కొంచెం చింతపండు, కొన్ని మిరపకాయలు, 3 వాయిలు 4 వాయిలు కొంచెం కొంచెం వేసుకుందాము. అందులోనే ఈ పావుసేరు ఉప్పే కొంచెం కొంచెం పోసుకుంటూ రుబ్బుకోవాలి. ఇట్లా బరకగా వేసుకోవాలండి. మళ్ళీ 2వ రోజు 3వ రోజు మనకు అవసరం ఉన్నప్పుడు మెత్తగా వేసుకొని పెట్టుకోవాలి. నేనైతే అమలు ఐస్ క్రీమ్ డబ్బా తీసుకున్నాను, అంటే ప్లాస్టిక్లో పెడుతున్నాను అనకండి, ఎందుకంటే గ్లాస్ దాంట్లో మళ్ళీ 3వ రోజు మనం కలపాలి కదా, అప్పుడు పెడతాను. అది జాడి ఉంటే అది ఖరాబ్ అయిందండి, అందుకని అందనక ఇందులో పెడుతున్నా. మళ్ళీ సీసాలో పెడతా, ఫ్రిడ్జ్లో కూడా పెట్టరాదు కదా. ఇంకా ఇప్పుడు నూరుకున్న పచ్చడి ఉన్నట్టే ఉంటుంది. మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు పెట్టిన పచ్చడిలానే ఉంటుంది. 3వ రోజు మంచిగా అంతా ఒక దగ్గర వేసి నూరితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అవసరం ఉన్నప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు, ఏ పచ్చడి అయినా సరే. ఎల్లిపాయలండి వేస్తున్నా ఇందులో పచ్చడిలో కలపడానికి. ఓకే అండి, ఎల్లిపాయ అయితే ఇట్లా చేశాను ముద్ద. ఒక చెక్క చేయాలి. ఇంకో పిండి ఇందనక నూరినాం కదా, అది కూడా ఇందులో పోద్దాము. ఇప్పుడు నెమ్మదిగా కలుపుదాం. 3 డేస్ అయిపోయాక మళ్ళీ మెత్తగా వేసుకోవాలండి. వేసుకొని
మనకు అవసరం ఉన్నప్పుడు ఇంత తీసుకొని మిక్సీలో వేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. ఇప్పుడంటే మా పిల్లలకు కావాలంట అండి చిట్టి బంగారానికి కొంచెం తీసి మెత్తగా వేస్తాను. చింతకాయ పచ్చడి అయితే అంటే కొరివి పచ్చడి నూనె కదండి. ఇప్పుడు చిట్టి బంగారానికి కావాలన్నది కొంచెం మెత్తగా వేసిన అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ అయితే పోసిన. ఎమ్మడే నూరుకున్నా ఏం లేదు, 3 రోజులు అయినాక మంచిగా ఉంటుందండి. కానీ పాపకు కావాలన్నదని నేను నూరైతే తాలింపు పెడుతున్నా. శనగపప్పు మినప్పప్పు అండి కొంచెం వేసాను. ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు. ఇందులో టేస్ట్ సూపర్ ఉంటాయండి. ఎండుమిర్చి మంచిగా పచ్చళ్ళలో తింటుంటే సూపర్ ఉంటుంది. ఇంగువ పొడి లేదండి, అయిపోయింది. ఇంగువ ఉంటే సూపర్ ఉంటుంది. ఇంకా ఎల్లిపాయలు ఇలా సన్నగా తరిగిన అండి టేస్ట్ బాగుంటుందని. కరివేపాకు కొంచెం, చిటికెడు పసుపు అండి, ఇంగువ వేసుకోండి. నా దగ్గర లేదు ప్రస్తుతానికి. ఇంగువ పొడి అయితే లేదండి నా దగ్గర. చిటికెడు పసుపు వేసిన. ఇప్పుడైతే చట్నీ వేద్దాం. ఇందులో పచ్చడి అయితే ఇగో ఇలా వేసుకోవాలి. మెత్తగా వేస్తున్నా చూడండి. అన్నయ్య ఏం చేస్తున్నావు? కాలగాల నిమ్మలంగా కలుపు. అడు కలుపుతాడంట, మనకంట కలుపుతాడంట. కలుపుమని మరి ఆయన సరదా ఎందుకు కావద్దనాలి? ఏం కాలేదు. నేనున్నాక కాలుతుందా? ఓకే అండి, మన పచ్చడి అయితే రెడీ. ఎమ్మి తెలంగాణ స్టైల్లో కొరివి పచ్చడి రెడీ అయిపోయిందండి. కేజీకి 1/2 కేజీ ఉప్పు, స్పూను ఆవాలు, 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూను జీలకర్ర వేయకుండా బాగుంటుంది. కానీ ఇక కొద్దిగా పెట్టిన కాబట్టి నేను వేసానండి. చాలా టేస్ట్ ఉంటుంది మా తెలంగాణ స్టైల్లో. పోపు కూడా పెట్టాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక ఎల్లిపాయ గడ్డ అండి, చిన్నగా ఉంటే 2 ఎల్లిపాయ గడ్డలు వేసుకోరి. ఇష్టం ఉన్నప్పుడు మళ్ళీగా నువ్వు ఒకసారి నూరుకొని పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ మిక్సీలో వేసుకొని తాలింపు పెట్టుకోవచ్చు ఇష్టం ఉన్నప్పుడు. ఓకే అండి, రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. బాయ్.